అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ వాళ్ళ పరువు తీసి పారేశాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి పదే పదే మమ్మల్ని మేమే మధ్యవర్తిత్వం చేస్తున్నాం, అమెరికా మమ్మల్ని అడిగింది అని చెప్పడం, అలాగే అమెరికా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాణిజ్య నౌకల్ని 10 వాణిజ్య నౌకల్ని ఇరాన్తో మాట్లాడి హార్ముజ్ జలసంధిని దాటింపజేయడం, ఇటు ఇరాన్ అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడారంటాం, ఇంకో పక్కన సౌదీ అరేబియాతో కూడా మాట్లాడుతున్నట్టు అసలు మేము అద్భుతమైన దౌత్యం చేస్తున్నామని పాకిస్తాన్ చెప్తుంటే సిఎన్ఎన్లో ట్రంప్ మాట్లాడితే సిఎన్ఎన్ జర్నలిస్ట్ అడిగాడు, ఇరాన్కి మీ 15 సూత్రాల షరతును పంపడానికి పాకిస్తాన్ అసలు ఎందుకు ఎంచుకున్నారు అని. దానికి ట్రంప్ దారుణమైనటువంటి అవమానించాడు పాకిస్తాన్ని. నేను ఓడిపోయిన వాళ్ళతోనే తిరుగుతాను, ఎందుకంటే అది నాకు మంచి అనుభూతినిస్తుంది, చాలా చాలా విజయవంతమైన వాళ్ళని నాకు అసహ్యం, వాళ్ళ విజయగాథలు వినాల్సి వస్తుంది. ఇది ఆయన మాట్లాడిన మాట. ఇది మళ్ళీ అబద్ధం కాదండి, వినొచ్చు మనం. You gotta win. You know, I've watched a lot of people. What is missing in leadership? Well, it's winning. You gotta win. You know, I've watched a lot of people, leaders, great leaders. And, you know, the one thing about sports is you break it down into, you know, a 2-hour period, something nice. You don't have to wait a lifetime to find out if somebody a winner or a loser. You got a lot of losers, mostly losers, fortunately. It's a good thing to have a lot of losers. I always like to hang around with losers, actually, because it makes me feel better. I hate guys that are very, very successful and you have to listen to their success stories. I like people that like to listen to my success. Seek right. అది అందరూ నవ్వుతున్నారు అన్నమాట, పరిస్థితి అట్లుంది.